కార్తీక పురాణం 19వ రోజు పారాయణం 19వ అధ్యాయం. జ్ఞానసిద్ధి ఉవాచ. వేదవేత్తల చేత వేద విద్యునిగాను, వేదాంత స్థితునిగాను, రహస్యమైన వానిగాను, అద్వితీయునిగాను కీర్తించబడేవాడా, సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేత, మహారాజాది రాజుల చేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా, నీకు నమస్కారం. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటే పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగరూపమైన సమస్త ప్రపంచము కూడా దాని కారణబీజమైన మాయలో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆదిని, నడుమను, అంతాన కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు, యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము, పరమ సుఖప్రదము అయిన నీ సచిదానంద రూప సంస్మరణము మాత్రము చేతనే ఈ సంసారం సమస్తము వెన్నట్లో సముద్రంలా భాసిస్తోంది. హే ఆనంద సాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వం సమస్తం నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. అణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి, ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగ గోచరుడువు అయిన నువ్వు కేవలం మాంసమయమైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా. తండ్రి, ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారం. నీ దర్శన ఫలంతో నన్ను ధన్యుడిని చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడువైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు. దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధ చరిత్ర, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమహంసవతి, పూర్ణాత్మ, గుణాతీత, గురవే, దయామయ, విష్ణు, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్దివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధుహృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారం. సృష్టిస్థితి లయంకార, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజోస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేత గాని, శాస్త్ర తర్క పురాణ నీతివాక్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను దర్శించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారం. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అనగా వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి సాక్ష్యవాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢశుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా
నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాన్ని పాటించండి. ఎవరైతే ఈ చాతుర్మాస వ్రతాచరణ చేయరో వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయం ఏదీ కూడా లేదు. నేను వాటికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించడానికే నేను అలా నిద్రమిషతో జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటానని గుర్తించు. చాతుర్మాసాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాలా పఠించేవాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరస ఉవాచ. ఓయి, నీవు అడిగిన చాతుర్మాస వ్రత మహిమ ఇదే. ధర్మాత్ములైన పాపులైనా సరే, హరిహరాయణులైన ఈ చాతుర్మాస వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్ర హత్యాఫలాన్ని, కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. 19వ రోజు అధ్యాయం సమాప్తం. 19వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.